మనిషికి ఈ ప్రపంచంలో తన జీవితాన్ని గడపడం కోసం కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. కొన్ని పనిముట్లుంటాయి, అలాగే కొన్ని వస్తువులుంటాయి, అవి తనకు కావాలి. కానీ అన్నింటికంటే ఎక్కువగా తనకు ఏదైనా అవసరం ఉందంటే అదే గౌరవం. ఆనందంగా ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా మనల్ని గౌరవించినప్పుడు. మనం ఎవరినైనా గౌరవిస్తే తనకు ఆనందంగా ఉంటుంది. కానీ మీరే చూడండి, ప్రపంచంలో ఎక్కువ మంది 2 కొలమానాల ప్రకారం గౌరవిస్తూ ఉంటారు. ఒకటి వయసును చూస్తారు, లేదా ఆదాయాన్ని చూస్తూ ఉంటారు. ఆదాయం అంటే ఆ వ్యక్తి ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాడని. ఇప్పుడు ఆలోచించండి, వయసులో పెద్దవాడైనంత మాత్రాన వ్యక్తి అంతే మంచివాడు కావాలన్న అవసరమేమీ లేదు. ఇది కూడా అవసరం లేదు. ఎవరైనా వ్యక్తి అత్యధికంగా ధనవంతుడైతే అలాగే తన మనసు నిర్మలంగా ఉండి మంచి పనులు కూడా చేయొచ్చు. తను కొన్ని గౌరవాన్ని పొందగలిగే అలాంటి పనులు కూడా చేయొచ్చు. కొందరు ధనవంతులైనప్పటికీ దుష్టులు కూడా కావచ్చు. అందుకే వయస్సు లేదా ఆదాయాన్ని చూసి ఎవరిని గౌరవించకండి. వారు చేసే పనులను చూడండి. లోతుగా వెళ్లి ఆలోచిస్తే అర్థమవుతుంది, ఎవరైనా వ్యక్తి ఒకవేళ మంచి పనులు చేస్తే తన కోసం మనసులోంచి గౌరవం దానికదే బయటకొస్తుంది. ఇలాంటి గౌరవాన్ని సంపాదించుకోవాలి. వయసు ఈ రోజుంటే ఒకరోజు వెళ్ళిపోతుంది. ఆదాయం ఈ రోజుంటే అది కూడా ఏదో రోజు తగ్గిపోతుంది. కానీ ఒకవేళ మీరు మంచి పనులు నిరంతరం చేస్తూ ఉంటే గనుక మీరు చనిపోయిన తర్వాత కూడా ఇవి అమరమై ఉంటాయి. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.